చాలామంది లైక్ థైస్ స్టమక్ తగ్గాలి అని అంటున్నారు కదా. సో వాళ్ళ కోసం కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ నార్మల్గా లెగ్స్ పడుకొని మ్యాక్సిమం నేను చెప్పేవన్నీ ఈజీగా ఉండేవే చెప్తున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేయండి. నార్మల్గా ఇలా పడుకొని ఉంటాం కదా, కాలు గోడ పైన పెట్టాలి. పెట్టి కాలు రెండు ఎంతవరకు మీరు స్ట్రెచ్ చేయగలరో 180 లాగా యూ హ్యావ్ టు స్ప్రెడ్. ఓకే, ఎంత స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ప్రెడ్ చేయండి లెగ్స్ని. ఒకవేళ మీరు ఇంకా వీలైతే లేచి గోడను తాకికి ట్రై చేయండి, లేదా జస్ట్ కాళ్ళను ఒక్కటి మూమెంట్ ఇస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండు కాళ్ళని జాయిన్ చేసి ఫస్ట్ కాళ్ళతో సపోర్ట్ తీసుకొని హిప్ని, నడుముని ఎంతవరకు పైకి లేపగలరో అంతవరకు బడక్స్ని పైకి లేపాలి. ఓకేనా, ఇది ఇంకో ఎక్సర్సైజ్. మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. మ్యాక్సిమం 20 సెకండ్స్, మినిమం 20 to 30 సెకండ్స్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఒక లెగ్ ముందుకు తెచ్చి ఆ కాళ్ళని పట్టుకోవాలి, మరి ఇంకో లెగ్ తెచ్చి ఆ కాళ్ళని పట్టుకోవాలి. ఒకవేళ టోస్ని పట్టుకోలేకపోతే మీకు ప్రెజెంట్ ఇప్పుడు మోకాల వరకు అందిందా, మోకాల వరకు పట్టుకోండి. రోజు రోజుకి ఆ లెవెల్ అనేది పెంచుతూ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 2 లెగ్స్తో. ఓకేనా, స్టార్టింగ్ మీకు ఎలా వస్తుందో అలా చేయండి. ఏమంటే నెక్స్ట్ రోజు చేసేటప్పుడు కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేసుకోండి అంతే. నెక్స్ట్ మోకాలను ఉంచి ఇలా కొంచెం దూరం పెట్టేశాక గోడను తాకడానికి ట్రై చేయాలి కాళ్ళ పక్కన. ఓకే, ఇది స్టమక్కి కానీ మీకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, కాళ్ళను మామూలుగా అలానే స్ట్రెచ్ చేసి కొంచెంసేపు ఉండండి అండ్ రిలాక్స్.